బాలల హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల హక్కుల పరిరక్షణపై మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం, కార్మిక శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యుడు ఉండవల్లి గాంధీబాబు, శ్రీనివాసమూర్తి, పద్మలత, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి శాఖ అధికారి పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. బాల కార్మికుల నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, ఫోక్సో కేసుల దర్యాప్తు, బాధితుల పునరావాసం, బాలల అక్రమ రవాణా నివారణ, టీనేజ్ ప్రెగ్నెన్సీ, గంజాయి కేసులు, పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి విద్యలో చేర్పడం వంటి అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఫోక్సో కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లు, బాధిత పిల్లలకు అందించిన పరిహారం, పునరావాస చర్యలు, జనన ధృవీకరణ పత్రాల జారీ, వివిధ శాఖల సమన్వయంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు పరిశుభ్రమైన వసతి, సురక్షితమైన త్రాగునీరు, పారిశుద్ధ్యం, నాణ్యమైన ఆహారం, ఆరోగ్య సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణలో ఏ శాఖ నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించబోమని, జిల్లా స్థాయిలో గుర్తించిన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో పాటు తగిన సిఫార్సులు సమర్పిస్తామని చైర్మన్ తెలిపారు. ప్రతి పైసా ఆ పిల్లలకి చెందే విధంగా మనం కింద స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయాలి. హాస్టల్స్ రాత్రి పూట నిద్రపోవాలి. ఎందుకంటే ఆ పిల్లలు బాగోగులు అక్కడ పడుకుంటే మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం పనిచేయాలి. అలాగే మనం ఎక్కడ ఏ సమస్య వస్తుందో మనం ట్రాకింగ్ చేయాలి. ఈ విధంగా అన్ని సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం మనమంతా కలిసి పనిచేయాలని, పౌష్టిక ఆహార లోపం తగ్గించే ప్రయత్నం, బాల్య వివాహాలు జరగటం వల్ల వచ్చే అనర్థం కింద గ్రామ స్థాయి నుంచి ఏదైతే మన వ్యవస్థ ఉందో, ఏదైతే విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నుంచి, అలాగే ఈ విలేజ్ డిపార్ట్మెంట్ సంస్థలు సమిష్టిగా పనిచేయడం ద్వారా ప్రతి నెల ఈ విధంగా జిల్లా స్థాయిలో మీరు కోఆర్డినేషన్ తొమ్మిదిలోనే ఇది కూడా ఒక సబ్జెక్టుగా అనుకుని మనం ఎక్కడ లోపాలు ఉన్నాయి, పౌష్టికాహార లోపం ఉంటాయి, అలాగే మన డిఎంఎండ్హెచ్ఓ గారి అంగన్వాడీ సెక్టర్లో వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అందించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఒకరికి కోఆర్డినేషన్తో మనం రాబోయే రోజుల్లో పని చేయడం ద్వారా మన తిరుపతి జిల్లా ఫ్రెండ్లీ జిల్లాగా, బాలలకి పిల్లలకి ఫ్రెండ్లీ జిల్లాగా అయ్యే విధంగా మనమంతా కలిసి పనిచేద్దామని ఈరోజు మేము మొదటిసారి వచ్చాం, కొన్ని గమనించాం. కానీ రాబోయే రోజుల్లో ఇది మనం సరి చేసుకుంటే మేము కూడా మీతో స్నేహపూర్వకంగా ఉంటాం. పని చేయని పక్షంలో